ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. దశాబ్ద కాలంగా తెలుగుదేశం పార్టీ అందని ద్రాక్షగా మిగిలిన రాజాం నియోజకవర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా 2024 ఎన్నికల్లో చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి తొలి జాబితాలోనే రాజాం నియోజకవర్గంకి కోండ్రు మురళిని అభ్యర్థిగా ప్రకటించారు. ఆ జోస్తోనే ఈరోజు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటూ ఎన్నికలు సంబంధించినటువంటి సామాగ్రిని తరలించినటువంటి ఈ తరుణంలో ఆర్టీ ముందు కోండ్రు మురళి ఉన్నారు. మాజీ మంత్రిగా ఈ నియోజకవర్గంతో అందరితో సన్నిహితంగా ఉంటూ తెలుగుదేశం పార్టీని తనదైన శైలిలో రాజాం నియోజకవర్గం ఇనుమడింపు చేసినటువంటి కోండ్రు మురళి ప్రస్తుతం 2024లో ఆయన ఎటువంటి అంశాలు ఈరోజు విజయానికి దోహదపడతాయనే విషయం మురళి నడుతుంది. కంగ్రాచులేషన్ సార్. చూస్తే కనుక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అందం దాక్షినట్టు రాజాం ఈసారి కైవసం చేసుకోవడానికి కోండ్రు మురళి ఫుల్ జోష్లో ఉన్నారు. నిజమే? అందని ద్రాక్ష ఏం కాదు, ఇక్కడ క్యాడర్ చాలా బాగుంది. 2014లో కోఆర్డినేట్ చేసుకోలేకపోయారు. 19లో నేను 6 months ముందు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం అంటే ప్రజలందరూ నమ్మారు. సో ఏదో మార్జిన్తో బయటపడడం జరిగింది. అలాగే టెక్నికల్ ప్రాబ్లం కూడా మాకు జరిగింది ఆ రోజు. ఈసారి అవి కాకుండా జాగ్రత్త పడ్డాం. బాగానే ఉంది అనుకున్నాం. డెఫినెట్గా మంచి మెజారిటీతో గెలవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నారు. 2024లో టీడీపీ అభ్యర్థిగా కోండ్రు మురళిని ప్రకటిస్తారనే ఉద్దేశంతో సిట్టింగ్ ఎమ్మెల్యేని స్థానచలనం చేశారు. భయమా లేకపోతే మీ మీద ఉన్నటువంటి ఒక ఇది అంటే ఆ నియోజకవర్గంతో మీకున్న కనెక్టివిటీ? చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఆలోచించే ఆ రోజు నాకు రాజాంకున్న కనెక్టివిటీ అయితేనేమి, రాజాం డెవలప్మెంట్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్ చేసాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కూడా దగ్గర మరి 100 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే 120 పంచాయతీలకు ఆ రోజుల్లో బీటీ రోడ్డు వేయగలిగాం, పంచాయతీలు అన్నిటికి కూడా. అలాగే డబల్ రోడ్స్ కూడా రాజాం టు సంతకవటి, రాజాం టు వంగర, రాజాం టు రణస్థలం ఇలాంటివి 100 కోట్ల రూపాయలతో వేయడం జరిగింది. అదేవిధంగా ఒక 3 బ్రిడ్జెస్ నాగావళి మీద కూడా ఆ రోజుల్లో కట్టడం జరిగింది. హెల్త్కి సంబంధించింది అయితే 100 బెడ్ హాస్పిటల్ పెట్టడం వల్ల రాజాం ఈరోజు హెల్త్ ఒక సెంటర్ అయింది. అలాగే వాటర్కి సంబంధించి కూడా అన్ని పంచాయతీలకు వాటర్ ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ ఇంకో 2 లక్షల జనాభా సరిపడేంత స్లమ్స్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాం. సో వాటర్ సమృద్ధిగా ఉంది. ఎందుకంటే రాజాం నియోజకవర్గం నాగావళి పక్కన ఉన్న సాల్ట్ వాటర్ అనేది ఎక్కువ విలేజెస్లోని, ముఖ్యంగా రాజాం పట్టణంలో ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసామో వాటితో పాటుగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బాగా డెవలప్ చేసాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఒకటి తీసుకురావడం జరిగింది, ఐటీఐ ఒకటి తీసుకురాగలిగాం, అలాగే గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ తీసుకురాగలిగాం. ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా వెళ్ళాయి. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి తీసుకురాగలిగాం. సో ప్రజలందరూ కూడా రాష్ట్రంలో చంద్రబాబు అభివృద్ధి ఏ విధంగా చేస్తారు, రాజాంలో మురళీమోహన్ ఆ విధంగా చేస్తారనేది ప్రజలు గట్టిగా ఈరోజు చెప్తున్నారు. ప్రజలందరికీ కూడా అంటే దశాబ్ద కాలంగా క్రితం చూసుకుంటే ఘనవైభవం కోండ్రు మురళిది. ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ అవకాశాన్ని ఈ నియోజకవర్గ అభివృద్ధికి చాలా చక్కగా వినియోగించుకున్నారు. తదనంతరం వచ్చినప్పుడు ఒక చిన్న గాయం ఆ రోజు మురళికి మాత్రం ఇంకా వెంటాడుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. రాష్ట్రం విడిపోయేటప్పుడు మనం బేసికల్గా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగాము, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాం, మంత్రి అయ్యాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉంది. సో నా నేచర్ అది, ఒకరు నమ్మిన తర్వాత చూడడం అనేది. సో మనం ఓడిపోతామని తెలిసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోసం ఉన్నాం ఆ రోజు. తర్వాత ప్రజలందరూ కూడా వన్ సైడ్గా వెళ్ళిన తర్వాత, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత టీడీపీకి రావడం జరిగింది. టీడీపీలో కూడా ఈరోజు 24 గంటలు కష్టపడుతున్నాం. అలాగే మా నాయకుడు మీరు పనిచేసే తీరే ఈరోజు తొలి జాబితాలో మీ పేరు ప్రకటించడానికి అది దోహదపడింది. ఎస్, చంద్రబాబు నాయుడు గారు కూడా కష్టపడే మనస్తత్వం. ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, జీవితాంతం కూడా నేను ఒక స్టూడెంట్ని అనేటట్టు. సో అది నాకు బాగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఈ ఏజ్లో కూడా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితేనేమి, లేకపోతే టెక్నాలజీలో మార్పులు అయితేనేమి అన్నీ అడాప్ట్ చేసుకోవడం.
చాలా తక్కువ మందికి ఆ నేచర్ ఉంటుంది. రాజకీయంలో ఆసక్తి ఉన్న మీకు ఇద్దరు ఫ్యాకల్టీలు, ఒక పక్క వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చాలా సన్నిహితంగా ఉన్నారు, ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా చాలా సన్నిహితమైనటువంటి ఒక అనుబంధాన్ని నిలబెట్టుకోండి. ఎలా సాధ్యపడింది ఇద్దరు నాయకులు మనసు దోచుకోవడం? ముందు నుంచి నేను జనాల్లో ఉండడం అనేది నాకు ఇష్టం. అలాగే నేను ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ నాయకుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం చేసే సర్వీస్ వల్ల ప్రజలందరూ ఎక్కువ మంది ఏ మీటింగ్కైనా రావడం అనేది, ఏ రాజకీయ నాయకుడు కోరుకునేది ప్రజలే. సో ఎందుకంటే ఒక మీటింగ్కి వచ్చారంటే వారు డెలివరీ చేసింది ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళింది అనేది, అలాగే ఎక్కువ మంది ప్రజలకు వెళ్తే ఎక్కువ మంది వచ్చే నాయకుడి మాట కానీ వినడం జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా చాలా ఎక్కువ మంది జనాలతో మీటింగ్లు పెట్టడం, అలాగే జనాలు వేలాది మంది రావాలంటే అక్కడ ఉన్న నాయకుడి మీద ఇష్టమైతేనే వస్తారు, ఏదో డబ్బులు ఖర్చు పెడితేనో లేదా ఆశ చూపిస్తే రారు. సో అది నాకు సంవత్సరానికి ఒక్కసారి మా నాయకుడు చంద్రబాబు వచ్చేటప్పుడు నా మీద ఇష్టంతో ప్రజలందరూ కూడా కదలడం, సో ఆ మెసేజ్ని ప్రజలకు తీసుకెళ్ళడం అనేది, అది ఏ రాజకీయ నాయకుడైనా ఇష్టపడతాడు, ఏ నాయకుడైనా ఇష్టపడతాడు. అందుకోసం మమ్మల్ని డెఫినెట్గా నన్ను కన్సిడర్ చేస్తారు. చూస్తే ఇంతలా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినా కూడా ఇప్పటికీ కొన్ని సమస్యలు ఈ నియోజకవర్గంలో, ఒక పట్టువర్ధన గ్రామం నిర్వాసితులు కానీ ఇప్పటికీ వారి సమస్యల పరిష్కారం దశాబ్ద కాలంగా ఇంకా ఆ గ్రామంలోనే మగ్గుతున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్స్ కానీ రైళ్ళు మమ్మల్ని ఆదుకోండి అని చెప్తున్నారు. ఆ సమస్య మీద ఎప్పుడైనా ఒక దీర్ఘ చర్చ చేశారు? చర్చ చేసాం, ఇవ్వలేదని కాదు, ఇచ్చారు. కానీ ఇంకా చిన్న అంటే కోర్టులు ఉన్నాయి. సో అవి ఒక 20-30 crores క్లోజ్ అయిపోతాయి. ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, ఆ రోజుల్లో ఉన్న కాంగ్రెస్, ఆ ముందు తెలుగుదేశం, కాంగ్రెస్ వచ్చింది, తర్వాత తెలుగుదేశం, సో చాలా వరకు నాయకులు తీర్చడం జరిగింది. నేను ఉండేటప్పుడు కూడా తీర్చడం జరిగింది. సో ప్రభుత్వాలు మారినా వాస్తవంగా వారి బాధలు ఒక ఆర్ఆర్ ప్యాకేజీలో ఇచ్చింది సరిపోదు, ఎందుకంటే స్థానభ్రంశం అవుతుంది కాబట్టి. సో ఒక దగ్గర నుంచి ఇంకో వెళ్ళేటప్పుడు ఒక రిజర్వాయర్ కోసం సాక్రిఫైస్ చేస్తారు వాళ్ళు. సో ఆ దృష్టిలోనే ప్రభుత్వాలు చూస్తున్నాయి కాబట్టి చాలా వరకు అన్నీ చేసే, ఇంకా మిగిలింది కూడా చేయాలనేది ప్రజాప్రతినిధిగా ఆ ప్రజల కష్టాలు తెలిసిన వాడిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటిని ఫుల్ఫిల్ చేసి సంతోషపరచడం జరుగుతుంది. చూస్తే కనుక వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముగ్గురు ముఖ్యమంత్రులకి చాలా దగ్గర కొండ్రుమల్లి. ఈరోజు రాజశేఖర రెడ్డి తనయుడు పార్టీలోకి ఎందుకు మీరు మక్కువ చూపారు? జగన్మోహన్ రెడ్డి నేచరు మనం అనుకున్నంత మంచి నేచర్ అయితే కాదు, ప్రజలకు దగ్గరగా లేదు. సో నేను ఆయన కలిసి ఉండేటప్పుడు ఆయన మాట్లాడే తీరులో నాకు స్పష్టత కనిపించలేదు. సో అందుకోసం నేను దూరంగా జరిగాను. తర్వాత అసలు నిజ స్వరూపం అనేది ఈ 5 సంవత్సరాలు బయటపడింది. ఈ గత 5 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం ఈ స్థాయికి దిగజారిందో, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భించిన అంటే నవ్య ఆంధ్రప్రదేశ్ ఆవిర్భించిన తెలుగుదేశం పార్టీలో ఎంత గ్రాఫ్ పెరిగింది. ఈసారి ఈ రెండు బ్యారేజ్ చేసుకుంటే 2024లో కూటమి గాలేస్తుంది. కోండ్రు మురళి రాజా నియోజకవర్గం అసెంబ్లీలో మరోసారి అడుగు పెడతారా? 100% అడుగు పెడతాం. మంచి మెజారిటీ మా పార్టీ అధినేతకి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే ప్రజలు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, అలాగే టీవీలు ఉన్నాయి, అలా ప్రింట్ మీడియా ఉంది. ప్రజలకి మెసేజ్ అయితే వెళ్ళింది. ఈ రాష్ట్రం దేశంలో నెంబర్ 1 అయ్యే పరిస్థితి ఉండేది, ఈరోజు బాగా దిగజారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదాయంతో ఈ రాష్ట్రాన్ని ఇచ్చారో ఈ 5 సంవత్సరాలు అదే ఆదాయంతోనే ముందుకు నెట్టుతున్నాడు. కానీ ఇదిగో 10,000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ తీసుకొచ్చాను, ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇప్పించాను చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి కానీ, వారి అనునీయుల్ని, వారి మంత్రులను కానీ, వారి ప్రజాప్రతినిధులని. సో బేసికల్గా జగన్మోహన్ రెడ్డి పెద్దగా విజన్ లేదు. జగన్మోహన్ రెడ్డి ఎంతసేపు అంటే ఒక 5గురిని పెట్టుకొని, అంటే ఒక విధంగా చూసుకుంటే ఆయన సొంత ఆస్థానం, అంటే ఇదొక సంస్థానం లాగా, సొంత ఎస్టేట్ అంటారు, ఆంధ్రప్రదేశ్ని ఎస్టేట్గా చేసుకుని ఒక 5గురిని పెట్టుకున్నాడు. అది కూడా ఆయన కావాల్సిన రెడ్డిని ఒక 5గురిని పెట్టుకున్నాడు. ఈ 5 రెడ్లు మొత్తం దోచేయడం, ఆ డబ్బులు తీసుకుని జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడం. ఇది ఎవడో తెలియదు. ఇది విశాఖపట్నంలోని సిరిపురం కానీ,
దసపల్లా భూములు ఎవడైనా అటెంప్ట్ చేయగలడా? దసపల్లా భూమి విషయంలో మాకు తెలుసు, ఎందుకంటే అమర్ లాంటి వాడే చెప్పాడు, అప్పుడు పెద్ద గోల గోల చేశాడు. ఈరోజు నోరు మూసుకున్నాడు కదా. నేనేమంటానంటే కొందరు కాగితాలు సృష్టించి కోర్టు దగ్గర తెచ్చుకోవచ్చేమో, కానీ ఇన్ని సంవత్సరాలు 70 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు కూడా నిజం తెలుసు. సో ఏ కలెక్టర్ కూడా ఎన్ఓసీలు ఇవ్వాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ఫోన్తో ఎన్ఓసీలు ఇచ్చి వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులు పెట్టుకున్నాయి. ఈ పొత్తులు మాత్రం ఈరోజు ప్రజలకు కనెక్ట్ అయి ఉన్నారు. ఎస్, కనెక్ట్ ఎందుకు అవుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి వల్ల పిల్లల ఫ్యూచర్ లేదనేది అర్థమైపోయింది, రాష్ట్ర భవిష్యత్తు లేదు కదా. ఇప్పుడు 72% పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం. అది చిన్న ప్రాజెక్ట్ కాదు కదా, దాని అనుమతులే 10 సంవత్సరాలు పట్టాలి. అలాంటిది ఆయన 3 సంవత్సరాలు తెచ్చారు. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ ఎంత కమిట్మెంట్ అంటే ప్రమాణ స్వీకారం చేయలేదు. మీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వులు ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను, తెలంగాణలో ఉన్న 7 మండలాలు కలిస్తేనే నేను చేస్తాను చెప్పి, అది వచ్చిన తర్వాతే కదా ప్రమాణ స్వీకారం చేస్తారు. దట్ ఈస్ ద కమిట్మెంట్. ఈరోజు 2 సంవత్సరాల్లో 72% పూర్తి చేశారు. ఈ 5 సంవత్సరాల్లో ఏం గేదెలు కాస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే 4-5% చేస్తావా అంటే ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తావు? మాటలు అయితే కోటలు దాటుతాయి, అక్కడ జరిగేది ఏం లేదు. నిజంగా జరుగుంటే 1 కోటి ఎకరాలకు నీరంటే ఎన్ని కోట్లాది మంది ప్రజలు ఈరోజు బాగుపడతారు, ఎంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి. మినిమమ్ అంటే విజన్ లేని ముఖ్యమంత్రులు ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం చెడిపోతుంది. సో ఈరోజు అదే 13 లక్షల కోట్లు అప్పు చేసావు, ఏం లెక్క చెప్తున్నావు నువ్వు? 2 లక్షల కోట్లు నీ పేద ప్రజలకు పంచానని చెప్పు, మిగతా దానికి లెక్క ఏముంది? నీ సెక్యూరిటీ కోసం సంవత్సరానికి 1000 నుంచి 1500 కోట్లు ఖర్చు పెట్టుకుంటావా? నీ అడ్వర్టైజ్మెంట్లకేమో 1000 కోట్లు నీ సాక్షి పేపర్కి, టీవీకి ఇచ్చుకుంటావా? అంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ, ఏంటి దుబారా? ఇవన్నీ ప్రజలు గమనించి ఉన్నారంటారా? 100%. ఎక్కడండి, ఇటు విజయవాడ దుర్గమ్మ గుడికి ఆయన ఇంటికి ఎంత దూరం, దానికి హెలికాప్టర్ వాడతాడా? ఎవరు సొమ్మండి? నువ్వేమో అంటే ప్రధానమంత్రిని చూసి నీకు సెక్యూరిటీ ఫోర్సా? నీ కుటుంబానికి దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా ఇవ్వాలా? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత ఇరువులా కనిపెడుతున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మే కదా ప్రతి రూపాయి నీకు. నువ్వు వస్తుంటే చెట్లు కొట్టేస్తావా? ఏంది, నువ్వేమైనా నక్సలైట్లకి ఏమైనా థ్రెట్ ఉన్నావా? లేదా నువ్వు స్వాతంత్రం తీసుకొచ్చావా? నువ్వేమైనా పక్క దేశాలకి ఏమైనా థ్రెట్ ఉన్నావా? ఏంటి ఇవన్నీ? అదే నువ్వు నడిచావు కదా, ఒక 2-3-4 సంవత్సరాలు నడిచావు కదా, ఎవడున్నాడు సెక్యూరిటీ నీకు? ఈరోజు కొత్తగా నీకు సెక్యూరిటీ వచ్చేస్తుందా? సో ఇవన్నీ దుబారా ఖర్చులండి. అలాగే ఎంతమందిని పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు మంత్రులు దేనుకున్నారు, దానికోసం నువ్వు ఎంతమందిని వాళ్ళని కాదని పెట్టావు? ఒక్క మంత్రి, బీసీ మంత్రి, ఎస్సీ మంత్రి, వాళ్ళు చేస్తున్న మంత్రి అంటే ఏదైతే డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లో కనీసం ఒక గుమస్తాను కానీ లేకపోతే ఒక టీచర్ని కానీ ట్రాన్స్ఫర్ చేసుకోగలరా? ఏంటి ఇటు వెళ్తుంది? నువ్వు 5 పెట్టుకున్నావు మాఫియా టైప్లో. ఇంకా అన్నిటికన్నా ముఖ్యం పిల్లల భవిష్యత్తు బాగొట్టేసాడండి. ఈరోజు రాజాం లాంటి పట్టణం, చిన్న పట్టణాల్లో కూడా గంజాయి డ్రగ్స్ జరుగుతున్నాయి. ఎందుకు కంట్రోల్ చేయడం లేదు? 30,000 మంది మహిళలు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఎవరికి దానికి జాడలేదు. ఏం చేస్తున్నావు? ఇదే నీ ప్రభుత్వం. సో డెఫినెట్గా ప్రజలందరూ చాలా గట్టిగా ఉన్నారు. మే 13వ తారీఖుని సార్ మామూలుగా ఓడించారు. ఇప్పటికే ఉద్యోగస్తులు 90% వేశారు. సో 100% ఎన్డీఏ కూటమి వస్తుంది, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక్క ఛాన్స్ అనుకుంటూ అధికారంలోకి వచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ తన సొంత ఎస్టేట్గా మార్చుకున్నారని కొండమురళి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యువతల భవిష్యత్తు మాత్రం పూర్తిగా అగమ్యగోచరంగా ఉంది. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా 5 ఏళ్లు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు చేసిన శ్రమంతా కూడా వృధా చేసినటువంటి జగన్ చిత్తుగా ఓడించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడాను సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే సర్వీసు ఓట్లన్నీ కూడాను ఈరోజు తమ పార్టీ పడుతున్న ఈ తరుణంలో రానున్న 13వ తేదీన మాత్రం ఓటర్లందరూ కూడాను తమ ఓటర్తో సరైన సమాధానం చెప్తారని చెప్పి కొండమురళి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.